నమస్తే అండి. ఒక ఏడాది క్రితం వరకు ఇక్కడ ఖాళీ స్థలం మాత్రమే ఉండేది. కానీ ఈరోజు ఒక సక్సెస్‌ఫుల్ సోలార్ డ్రైయర్ యూనిట్ ఇక్కడ ఉంది. టైటిల్‌లో మీరు చూసింది నిజమేనండి. నేను నా సొంత డబ్బు పెట్టుబడిగా పెట్టలేదు. ప్రభుత్వం ఇచ్చిన పీఎంఈజీపీ లోన్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. మేము సోలార్ డ్రైయర్ యూనిట్ పెట్టడానికి ఎన్ని రోజులు పట్టింది, ఏమేమి మెటీరియల్ వాడాము, ఎలా చేసాము అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మాకు లోన్ అనేది శాంక్షన్ అయిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ అనేది కంపెనీ వాళ్ళకు వెళ్ళిపోయింది. అమౌంట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత మేము సోలార్ యూనిట్ పెట్టాలి అనుకున్న స్థలంలో కంకర, ఇసుక, బండలు, సిమెంటు ఈ మెటీరియల్ అంతా డంప్ చేసుకున్న తర్వాత మాకు కంపెనీ వాళ్ళు జీఐ పైప్స్, ఎంఎస్ స్టీల్ ఫ్రేమ్స్, పాలీకార్బోనేట్ షీట్స్ని పంపించేశారు ముందుగా. దాని తర్వాత నెక్స్ట్ డే టెక్నీషియన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, సర్క్యులేట్స్ ఫ్యాన్స్ని తీసుకొని వచ్చారు. చిన్న చిన్న వర్క్ ఇంటి దగ్గర కంప్లీట్ చేసుకొని సోలార్ డ్రైయర్ ఎక్కడైతే పెడుతున్నామో అక్కడికైతే వెళ్ళిపోయాము. అర్ధచంద్రాకారంలో ఫ్రేమ్స్ అనేది రెడీ చేసుకుంటున్నారండి. చూడండి, ఇవి బెండ్ చేసి ఆర్చ్ షేప్లో ఈ విధంగా బెండ్ చేసుకుంటున్నారు వీటిని. ఈ ఫ్రేమ్స్ పెట్టాలంటే ముందు గుంతలు రెడీ చేసుకోవాలి. 50 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 7 అడుగుల హైట్తో మేము సోలార్ డ్రైయర్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాం. 50 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు తగినట్టుగా మేము గుంతలు అనేది వాటికి మధ్య మధ్యలో రెడీ చేసుకుంటున్నామండి. ఈ విధంగా తవ్వుకున్న గుంతలలో బెండ్ చేసి పెట్టుకున్న ఆర్చ్ షేప్లో ఉన్న ఫ్రేమ్స్ని దీనిలో పెట్టి చుట్టూరు కాంక్రీట్ వేసి సెట్ అయ్యే వరకు వాటిని అలాగే పెట్టేశాం. సిమెంట్ రాయి తీసుకొని చుట్టూరు ఒక రాయి వరుస మొత్తం కట్టేసుకొని దాని లోపల ఇసుక వేసి ఇసుక మొత్తము వాటర్ వేసి క్యూరింగ్ చేసినాం. బాగా 1 డే పూర్తిగా క్యూరింగ్ చేసాం. ఇసుక పైన మొత్తం గ్రావెల్ వేసి గ్రావెల్ బెడ్ రెడీ చేసుకున్నాం. మాకు మెటీరియల్ అంతా కంపెనీ వాళ్ళు ఒకేసారి ఇవ్వలేదు. మెటీరియల్ అంతా మనకు ఒకసారి రాలేదనుకోండి, మన పని అంతా డిలే అయిపోతుంది. మెటీరియల్ మన దగ్గర ఉంటేనే టెక్నీషియన్స్ కూడా వస్తారు. టెక్నీషియన్స్ కంటిన్యూస్గా రాకపోతే మనకు అమౌంటు, టైము డబుల్ అయిపోతాయి. మీరు ఈ మిస్టేక్ చేయకండి. కంపెనీ వాళ్ళతో ముందుగానే మాట్లాడుకొని మెటీరియల్ అంతా ఒకేసారి పంపించేటట్టు ప్లాన్ చేసుకోండి. మాకు జీఐ పైప్స్ని అన్నీ పంపించలేదు. కొన్ని పంపించారు, కొన్ని ఆపారు. షార్టేజ్ వచ్చాయి. దానివల్ల మాకేమంటే వర్క్ అనేది ఆగింది. దీనివల్ల మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. అమౌంట్ వాళ్ళు చేరక ముందు వరకు వాళ్ళు మనల్ని ఫాలోఅప్ చేస్తారు. వన్స్ వాళ్ళకు ఒక్కసారి అమౌంట్ వెళ్ళిందనుకోండి, అప్పుడు మనం వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఇవంతా మేము మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు. చూడండి, ఇప్పుడు మేము బండలు మొత్తం వేసేసాం. సిమెంట్ రాతో ఒక వరుస పెట్టాం కదా, అక్కడ మేము వెన్స్ అనేది రెడీ చేసుకున్నాం. చూడండి, అక్కడక్కడ ఒక పైప్ లాగా పెట్టి వాటికి క్యాప్స్ పెట్టాము. ఈ వెంట్స్ ఉండడం వల్ల సోలార్ డ్రైలో ఎక్కువ టెంపరేచర్ ఉండింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ క్యాప్స్ ఓపెన్ చేసామంటే అప్పుడు యూనిఫామ్గా టెంపరేచర్ అనేది లోపల ఉంటుంది. దీని వలన సోలార్లో పెట్టిన ప్రోడక్ట్ యూనిఫామ్గా డ్రై అవుతుంది. బండలు వేసాం కదా, ఈ బండలకు ఒకదానికొకటి మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ఇసుక, సిమెంట్ వేసి కలవ రెడీ చేసుకొని ఆ గ్యాప్లంతా పూర్తిగా కవర్ చేసుకోవాలి. మొదటగా ఈ సోలార్ డ్రైయర్కి మెయిన్ స్ట్రక్చర్ అంటే జీఐ పైప్స్. ఇవి మొత్తం టన్నల్కి బ్యాక్ బోన్ లాగా ఉంటాయి. ఎంఎస్ స్టీల్ ఫ్రేమ్స్ వచ్చి స్ట్రెంగ్త్ కోసం వాడతారండి. ఫౌండేషన్ కంకర, బండలు, సిమెంట్ ఇవి వచ్చేసి బేస్ స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ పాలీకార్బోనేట్ షీట్ 6 mm థిక్నెస్ వాడాం మేము. ఈ పాలీ షీట్స్ వలన సన్లైట్లో డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్గా ఉంటుంది ఇది. అంతేకాకుండా హీట్ లోపల ట్రాప్ అవుతుంది. ఇది చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. హీట్ కలెక్ట్ చేయడానికి ఇది చాలా అవసరం. చూశారు కదా, ఇదేనండి పాలీకార్బోనేట్ షీట్.
ఎంత ట్రాన్స్పరెంట్గా 6 mm థిక్నెస్లో ఉంటుంది ఇది. ఈ సోలార్ డ్రైయర్ ముందరంతా మేము ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాం. గుంతలు తవ్వి దానికి కాంక్రీట్ అంతా వేసి నీట్గా ప్లాట్ఫామ్ అనేది రెడీ చేసుకుంటున్నాం. ఈ లోపల ఫ్లోరింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంటే. ఈ గ్రావెలు, స్లాబ్స్, స్టోన్ స్లాబ్స్ అవి వేసాం కదా, దీనివలన ఇది క్లీన్గా ఉంటుంది. ప్లస్ హీట్ మెయింటైన్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఉందండి. అదేంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, బ్లోయర్ ఫ్యాన్స్. వాటి కోసమే మేము ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాము. ఇవి వచ్చేసి హాట్ ఎయిర్ని సర్క్యులేట్ చేయడానికి, మాయిశ్చరైజ్ని బయటికి పంపడానికి యూజ్ అవుతాయి. ఇవి లేకపోతే డ్రైయింగ్ అనేది ప్రాపర్గా జరగదు. ఈ సోలార్ సెటప్ అంతా ఇప్పుడు చాలా వరకు పూర్తి అయిపోయింది. మాకు ఈ మెటీరియల్ డిలే అయిన దానివల్ల మాకు దగ్గర 2 months అయిపోయింది. ఇది చాలా లేట్ చేశారు మాకు మెటీరియల్ ఇవ్వడం వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నది ట్రేస్ అండి. అవి డ్రైయింగ్ ప్రాసెస్ కోసం ఫుడ్ గ్రేడ్ డ్రైయింగ్ ట్రేస్ని వాడతాం. వీటి మీదనే పండ్లు, ఆకులు, కాయగూరలు పెట్టి డ్రై చేస్తాం. ఇవి మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటాయి. వీటికి హోల్స్ ఉండడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది ఈజీ అవుతుంది. దానివల్ల వీటిపైన పెట్టిన ప్రోడక్ట్ ఏదైనా కొంత తొందరగా డ్రై అవుతుంది. ఇంకొక వీడియోలో డ్రైయింగ్ ఎలా చేస్తాం, ఏ ప్రోడక్ట్ ఎంత టెంపరేచర్లో డ్రై చేస్తాం అనేది చూపిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.